ఏంటి శ్రీమతి, ఏమేమో చేస్తున్నావు? మిరపకాయలు తరుగుతున్నావు ఏంటి? బజ్జీలు చేద్దామని ఫస్ట్ టైం ఓ. అమ్మ నాన్న వచ్చినారు కదా, మ్హూ. ఇంకా ఏం స్పెషల్ చేయలేదని చెప్పి బజ్జీలు చేద్దామని చెప్పి ఇంక మిరపకాయలు తీసుకొని వచ్చిన స్టార్ మార్ట్కి పోయి అదే పనిగా చూసినారా ఇడ ఇవన్నీ ఏరుకొని తీసుకొని వచ్చిన. చాలా కష్టపడినా అనమాట. మనం మిరపకాయ బజ్జీలకి చాలా మంది ఇట్లా ఘాట్లు పెట్టి వదిలేస్తారనమాట. బట్ ఖచ్చితంగా చెప్తా, ఈ చివర్లు ఖచ్చితంగా కట్ చేయాల్సిందే. అప్పుడే మనకి పిండి బాగుంటుంది అనమాట. ఆయిల్లో వేసినా కూడా బాగా అవుతుంది. చూపిస్తాను చూడండి, లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా చూడండి. నేను చాలా చాలా టిప్స్ కూడా చెప్తా, రుచి కూడా ఎట్లా ఎన్హాన్స్ అవుతుందనే టిప్స్ అన్నీ ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఇంట్లో చేస్తుంటారు, కాకపోతే అంత స్ట్రీట్ స్టైల్ రాదనుకుంటున్నా. ఇన్ కేస్ వస్తే కమెంట్ చేయండి, నేను కూడా ఇంకేమైనా వేరే ప్రాసెస్ ఉంటే నేర్చుకుంటాను. బట్ ఇదైతే నా స్టైల్, ఖచ్చితంగా చూసేసేయండి. చివరి వరకు చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తా. ప్రాసెస్ అంతా చూపించేస్తా, వచ్చేయండి. ఈ మిరపకాయలన్నీ నీట్గా ఇలా వాష్ చేసుకొని వాటర్లో ఇలా చివర్లన్నీ కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని పక్క నుంచి ఇంకా ఇటువైపు నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నా. దాంట్లోనికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నా. వేసేసి బియ్యం పిండి అనమాట, ఖచ్చితంగా బియ్యం పిండి వేయాల్సిందే. ఒక 2 స్పూన్స్ అంతా బియ్యం పిండి వేస్తేనే మనకి టేస్ట్. తర్వాత చాలా మంది చెప్తుంటారు ఇళ్ళల్లో మనము సోడా ఉప్పు లేకుండా బజ్జీలు చేద్దామని. మీరు చెప్పింది కరెక్టే, నిజమే, హెల్త్కి మంచిది కాదు. కానీ ఎప్పుడో ఒక్కసారి తిన్నప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆ టేస్ట్ రావాలని అనుకుంటాం. ఖచ్చితంగా ఇది వేయాల్సిందే అని నేను చెప్తా. వేయాల్సిందే అంటే వేయాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్ అయితే మనకు టేస్ట్ రాదు, అక్కడే ఉంటుంది మనకంతా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి, వాటరు ఏమీ కలపకుండా మంచిగా మిక్స్ చేయాలి. ఫ్లోర్ అంతా ఉండలు లేకుండా ఈ పిండి అంతా మనం నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనికి చాలా మంది వామ్ ఇష్టపడుతుంటారు, సో వేసుకోండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నా, జీలకర్ర మాత్రమే వేస్తున్నా. నాకేంటో ఆ శనగపిండిలో వామ్ వచ్చేస్తే ఒక రకమైన స్మెల్ అనిపిస్తుంది, నచ్చదు పర్సనలీ. మీకు నచ్చే వాళ్ళు ఉంటే వేసుకోండి, కాకపోతే ఇక్కడ ఇంకా మనం కారం పొడి కూడా వేసుకోవాల్సిందే, మనకి కలరు బ్యూటిఫుల్గా వస్తుంది. దీన్ని కూడా ఇప్పుడు బాగా కలుపుకుందాం. తర్వాత చాలా మంది ఇళ్ళల్లో బజ్జీలు చేస్తుంటారు, కాదనలేదు. కాకపోతే ఏం చేస్తారంటే గ్లాసెడు నూనె వేసేది, దాంట్లో బజ్జీలు వేసేది. అట్లా వేస్తే ఎక్కడ ఫ్రై అవుతుందండి, బజ్జీ బాగా మునగాలి. సో వేసుకోండి ఎప్పుడు ఒకసారి, ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి అలా ఇంట్లో తిన్నప్పుడు తప్పు లేదు. మీరు రెగ్యులర్గా తింటే అది మంచిది కాదు, కానీ ఎప్పుడు ఒక్కసారి ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. బయట వెళ్ళి ఆయిల్ ఈ ఆయిల్ తినే బదులు ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిది. ఇది ఆయిల్ హీట్ అవ్వాలి. వాటర్ వేసి మిక్స్ చేసుకునే ముందు ఒక్క గరిట మనము హాట్ ఆయిల్ వేసుకొని కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఈ మిక్సింగ్కే ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా ఈజీ, పిండి కలపడంలోనే ఉంటుంది. అంతా కలుపుకోవాలి. ఏం చేస్తాను ఏం చేస్తామమ్మా, కష్టజీవులము. పిండి కలుపుకుంటాను, బజ్జీలు చేద్దామని. మళ్ళీ మీరు ఎందుకత్త మీ కొడుకు బజ్జీలు బండి పెట్టలేదు? కోడలు వచ్చినాక పెట్టిస్తారులే అని అంటే వేసేసాడు, బాగా వేసేసాడు. పెట్టిలే మా అమ్మ, అందుకే ఇద్దరు ఏకమయ్యేదని నేను ఊరికే అన్నా. మళ్ళీ వేస్తారా బజ్జీలు? వేసాం. స్టార్ట్ చేయమా. కాగింది వెయ్యి.
మ్మ్. మిర్చీస్ అన్నీ ఈజీగా వేసుకోవడానికి మనం ఇలా ఈ బేసన్లోనే వేసుకొని బాగా డిప్ చేసి పొరలాడిచ్చాలన్నమాట పిండిలో లిటరలీ మిరపకాయని. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము బజ్జీలు తీసేసి నెక్స్ట్ రౌండ్ కూడా వేసేసుకొని డబుల్ డీప్ ఫ్రై మెథడ్ చేస్తే మనకి స్ట్రీట్ స్టైల్ పక్కా వస్తాయి. సో ఇట్లా మనం 2 బ్యాచెస్ చేసుకున్నాము. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వడానికి ఇప్పుడు వదలాలి, తర్వాత మరీ వేయాలి. అప్పుడే మనకి క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ తయారైపోతుంది. మళ్ళీ ఇంకొక రౌండ్. Concentration is very important when you make bhajis. ఆగదే మనకు. ఇది చూడు ఎంత బక్కబక్కగా ఉన్నాయా. మ్మ్. అవి బక్క బజ్జీలు, ఇవి లావు బజ్జీలు అట్లా. ఇప్పుడు ఎర్రగా కాలుతాయి. ఫైనలీ చూసారా ఎంత బాగా యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. మా నాన్నకి ఇద్దాం, టేస్ట్ ఎట్లున్నాయో చూద్దాం. మా నాన్న జనరలీ మిర్చి బజ్జీలు ఇష్టపడరు అనమాట. చూద్దాం నాన్న ఏమంటారు. సో ఈ బజ్జీని ఇట్లా కట్ చేసుకొని దీని మీద ఉల్లిపాయలు వేసుకొని రండి మా నాన్నకు తీసుకెళ్దాం. నాన్నగారు మిర్చి బజ్జీ ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్పండి. కాలుతోంది, కాలుతోంది ఏమంటే. చాలా బాగుందమ్మా. చాలా బాగుందేపా. చాలా బాగుంది. బాగా కరం కరం అంటుందా. బాగుంది, క్రిస్పీగా ఉంది, బాగుంది, చాలా చక్కగా ఉంది, రుచిగా ఉంది. మీకు ధన్యవాదాలు. నాన్న చెప్పారు కదండి చాలా టేస్టీగా ఉందని. మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ అంతా చూసేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.